నేను మళ్ళీ ఆలయానికి రాను అనే కథనం గురించి తెలుసుకుందాం. ఒక 11 సంవత్సరాల కుమార్తె తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో తన తండ్రితో ఆమె ఇలా అంది, నేను ఇకపై ఆలయానికి రాను నాన్న. తండ్రి ఇలా అడిగాడు, ఎందుకమ్మా, ఎందుకు రావు, ఎందుకో నేను తెలుసుకోవచ్చా? ఆమె ఇలా అన్నది, భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాం. కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తర్వాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడు మాటలు వినిపిస్తున్నాయి అని పాప చెప్పింది. తండ్రి ఇలా చెప్పాడు, దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచిరా అమ్మా. ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలో నుంచి నడిచి వచ్చినా కూడా నీళ్లు ఏమాత్రం కింద పడకుండా రావాలి. రాగలవా అన్నాడు తండ్రి. కుమార్తె చెప్పింది, ఓ తప్పకుండా నేను చేయగలను నాన్న. అప్పుడు ఆమె తండ్రి చెప్పినట్లు తిరిగి వచ్చి ఇలా చెప్పింది, చూసారా, ఈ గ్లాసు నిండుగా ఉంది, ఒక్క చుక్క నీరు కూడా కింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను. అప్పుడు తండ్రి పాపను అభినందించి ఆమెను 2 ప్రశ్నలు అడిగాడు. ఈసారి వెళ్ళినప్పుడు వారిలో ఎవరినైనా ఫోన్తో ఉండగా నీవు చూసావా? ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నువ్వు చూసావా అని అడిగాడు. లేదు నాన్న, నేను నా దృష్టినంతా ఈ గ్లాసు మీద, ఆ గ్లాసు నీటి మీదే పెట్టాను. నీళ్లు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతా వారిని నేను గమనించలేదు. అప్పుడు వాళ్ళ నాన్న ఆమెతో చెప్పాడు, నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసింది ఇదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి ఆయన గురించే ఆలోచిస్తూ ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు. పైగా నీ వంటి వారిని చూసి వారు కూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రత సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి, జీవితంలో ఉన్నత పదంలో నడిపిస్తాయి. దేవాలయంలో గడపవలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఏకాగ్రత, సాధన ముఖ్యం. స్వస్తి.